ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనవరి 2, 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి చతుర్దశి, సాయంత్రం 6:31 వరకు. నక్షత్రం మృగశిర. రాత్రి 8:18 వరకు. వర్ధ్యం తెల్లవారుజామున 4:12 నుండి 5:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:16 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. ఈరోజు విశేషం పుష్యశుద్ధ చతుర్దశి. పుష్యశుద్ధ చతుర్దశి అనేది హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే అత్యంత శక్తివంతమైన తిథి. ఇది పూర్ణిమకు ముందు వచ్చే రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మికంగా మరియు తాంత్రికంగా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విశిష్టతను మన భక్తి భాస్కర ప్రేక్షకుల కోసం వివరంగా ఇక్కడ వివరిస్తున్నాను. పుష్యశుద్ధ అష్టమి నాడు ప్రారంభమైన శాకంబరీ నవరాత్రులు ఈ చతుర్దశి నాటికి పరాకాష్ఠకు చేరుకుంటాయి. రేపు వచ్చే పుష్యపూర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి చతుర్దశి నాడు అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా, సర్వజీవులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా ఆరాధిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలతో విశేష అర్చన చేయటం వల్ల ఇంట్లో ధాన్యానికి కొరత ఉండదని, కరువు కాటకాలు దరిచేరవని భక్తుల నమ్మకం. సాధారణంగా చతుర్దశి తిథికి అధిపతి పరమశివుడు. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. కానీ శుక్లపక్ష చతుర్దశి కూడా శివారాధనకు అత్యంత అనుకూలమైనది. పుష్యమాసం శనిదేవుడికి ఇష్టమైన మాసం. శని దోషాలు ఉన్నవారు ఈ చతుర్దశి నాడు శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల జాతకంలోని గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజించటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. పుష్యమాసాన్ని పితృమాసమని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ చతుర్దశి నాడు పితృదేవతలను స్మరించుకుంటూ చేసే దాన ధర్మాలు వారికి తృప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున నువ్వులు, బెల్లం దానం చేయటం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. చతుర్దశి మరియు పూర్ణిమ కలిసే ఈ సమయంలో పుణ్యనదులలో స్నానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో ప్రయాగ వద్ద ఈ రోజు నుండి మాఘ స్నానాల సందడి మొదలవుతుంది. ఈ చలికాలంలో చేసే నదీ స్నానం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనస్సులోని మాలిన్యాలను కడిగివేస్తుంది. సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయంలో లేదా ఇంట్లో తులసికోట ముందు దీపం వెలిగించటం శుభప్రదం. అమ్మవారికి పాయసం లేదా పులగం నైవేద్యంగా సమర్పించి పేదలకు పంపిణీ చేయాలి. ఓం నమశివాయ లేదా శ్రీ మాత్రే నమః అనే మంత్రాలను పఠించటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పుష్యశుద్ధ చతుర్దశి అనేది ప్రకృతిని మరియు పురుషుడిని ఏకకాలంలో ఆరాధించే పవిత్ర సమయం. రేపు రాబోయే పుష్యపూర్ణిమ అనే మహోత్సవానికి ఇది ఒక పునాది వంటిది. ఈ రోజును భక్తితో గడపడం వల్ల ఈ ఏడాది మొత్తం మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈరోజు వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా స్థిరంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి బంధం మరింత మధురంగా మారుతుంది. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ శుక్రవారం చాలా అనుకూలం. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో గతంలో చేసిన పొరపాట్లు దిద్దుకుని లాభాల దిశగా అడుగులు వేస్తారు. రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది. డబ్బు తిరిగి వచ్చే విషయంలో మీకు సానుకూల వార్తలు అందుతాయి. పాత బాకీల కోసం మీరు చేసే ఒత్తిడి ఫలిస్తుంది. మాటలో కఠినత్వం వద్దు. ముఖ్యంగా తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీలో ఆకర్షణ శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి.
ప్రేమ విషయాల్లో అద్భుతమైన మలుపులు ఉంటాయి. మీరు ఇష్టపడే వ్యక్తి నుండి ప్రేమ వ్యక్తీకరణ లేదా శుభవార్త వింటారు. వ్యాపారపరంగా ఈరోజు మీకు గోల్డెన్ డే అని చెప్పవచ్చు. ఊహించని ఆర్డర్లు రావడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. విలాసవంతమైన వస్తువులపై లేదా వస్త్ర వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్షణ లాభాలు పొందుతారు. డబ్బు తిరిగి రావడం ఖాయం. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడి మనశ్శాంతిని ఇస్తుంది. అతిగా ఆలోచించడం మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈరోజు మీ వ్యక్తిగత విషయాల్లో కొంత ఒత్తిడి ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో మూడో వ్యక్తి జోక్యం వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఒకరినొకరు నమ్మడం ఈరోజు అత్యంత ముఖ్యం. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆదాయం కంటే అలసట ఎక్కువగా ఉండవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు నేడు ఆచితూచి అడుగు వేయాలి. భారీ రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరుగుతుంది. ఈరోజు ఎవరికీ కొత్తగా అప్పులు ఇవ్వకండి. అనవసరమైన కోర్టు వ్యవహారాలకు లేదా గొడవలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మీ రాశి అధిపతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈరోజు మీరు మానసిక ఉల్లాసంగా పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ విషయాల్లో అత్యంత సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామికి ఖరీదైన బహుమతులు ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ముఖ్యంగా హోటల్, డైరీ లేదా ద్రవ పదార్థాల వ్యాపారం చేసేవారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు, ముఖ్యంగా బంగారు ఆభరణాల కొనుగోలుకు ఈ శుక్రవారం అత్యంత శుభప్రదమైన రోజు. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు ఆశించిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అతిగా నమ్మి రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. సన్నిహితులే ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. అధికారుల నుండి మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు తటస్థంగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశం. పిత్రార్జిత ఆస్తుల నుండి లాభం పొందుతారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి అదృష్టం తోడవుతుంది. మీ ప్రయత్నం వృధా పోదు. అహంకారాన్ని దరిచేరనీయకండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు భాగ్యస్థానంలో చంద్ర సంచారం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ప్రేమ విషయంలో కొత్త సంబంధాలు బలపడతాయి. భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు లేదా సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన మార్పులు ప్రవేశపెడతారు. కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి అధిక లాభాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు లేదా ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పత్రాల విషయంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. మతపరమైన విషయాల్లో వాదనలకు దిగకండి. పెద్దల పట్ల గౌరవంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు మీ రాశి అధిపతి శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ చంద్రుడి స్థితి వల్ల ఈరోజు పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఉన్న డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టంగా ఉంటుంది. ఈ విషయంలో గొడవలకు వెళ్ళకపోవడం ఉత్తమం. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెళ్లి ముహూర్తాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. వ్యాపార రంగంలో నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. మార్కెట్లో మీ విలువ పెరుగుతుంది మరియు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జాయింట్ వెంచర్లలో లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనస్సు రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. పాత కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రేమ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురైనా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. భాగస్వామికి మద్దతుగా నిలుస్తారు. వ్యాపారంలో కఠిన శ్రమ చేయాల్సి ఉంటుంది, కానీ సాయంత్రానికి ఆశించిన లాభాలు మీ సొంతం అవుతాయి. అప్పులు తీర్చడానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలం, కానీ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. డబ్బు తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఆశ వదులుకోవాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజు సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. కళాకారులకు మరియు విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో రొమాంటిక్ వాతావరణం ఉంటుంది. భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ఊహించని మలుపులు ఉంటాయి. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. స్పెక్యులేషన్ లేదా లాటరీ వంటి రంగాల్లో చిన్నపాటి పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి అందుతుంది. ఆర్థిక లోటు తీరుతుంది. ఆత్మవిశ్వాసం వద్దు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి మరియు వాహన యోగం కనిపిస్తోంది. ప్రేమ విషయాల్లో భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవంగా ఆలోచించటం మంచిది. భాగస్వామితో గొడవలు రాకుండా చూసుకోండి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేదా గృహ నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి. ఆస్తిపత్రాల మీద సంతకం చేయడానికి లేదా కొత్త ఇల్లు కొనడానికి ఈరోజు చాలా అనుకూలం. రావలసిన డబ్బు ఈరోజు పాక్షికంగా అందుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. ఛాతీకి సంబంధించిన సమస్యలు లేదా జలుబు ఇబ్బంది పెట్టవచ్చు. చలికి దూరంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు మీలో పట్టుదల, ధైర్యం పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. భాగస్వామితో కలిసి చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. మీడియా లేదా మార్కెటింగ్ రంగాల వారికి విశేష లాభాలు ఉన్నాయి. చిన్నపాటి పొదుపు పథకాల్లో లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది. డబ్బు తిరిగి వచ్చే విషయంలో ఈరోజు మీకు అదృష్టం తోడవుతుంది. మిత్రుల సహాయం అందుతుంది. సోమరితనాన్ని వదిలిపెట్టండి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.